హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 కండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి తీసిన వీడియో అనమాట. నేను ప్రతి శ్రావణ మాసము అమ్మవారి గుడికి వెళ్ళి దుర్గమ్మ తల్లి గుడికి మెట్ల పూజ అనేది చేసుకుంటానండి. ఈ ఇయర్ వచ్చేసి చాలా ఆటంకాలు అయితే జరిగినాయి. ఫైనల్లీ నేను వెళ్తున్నాను అనమాట అమ్మవారి టెంపుల్కి. కరెక్ట్గా 4:30కి స్టార్ట్ అయ్యానండి. ఎందుకని ఆటంకాలు అని చెప్పానంటే, అంటే శ్రావణ మాసం వచ్చిన వారం వెళ్దాం అనుకుంటే మాకు కుదరలేదండి, వెళ్ళటానికి వీలు పడలేదన్నమాట. సరే తర్వాత వెళ్దాం అనుకుంటే మా వారికి ఫీవరు, దానివల్ల ఆ వీక్ వెళ్ళలేదన్నమాట. అంటే మాకు వచ్చేసి సండేనే ఖాళీ ఉండిద్దండి, మా వారికి కానీ నాకు కానీ. అంటే ఖాళీ ఉండిద్ది అని అంటే మార్నింగ్ కొంచెం పర్లేదనమాట, బెటర్. ఒక 10కి అలా వెళ్ళినా పర్లేదనమాట. అందుకోసం అని చెప్పి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇట్లా టెంపుల్కి అలా వెళ్ళాలనుకుంటే సండే ఎర్లీ మార్నింగే వెళ్తాము. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇంకా ఆ వారము మిస్ అయింది కదండి. ఆ తర్వాత వచ్చేసి మా బాబుకి హెవీ ఫీవర్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంట్లో తనను వదిలేసి హరీబరీగా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈ వీక్ తప్పిస్తే నాకు మళ్ళీ తర్వాత వచ్చేసి సండేకి శ్రావణ మాసం ఉండదండి. అందుకోసం ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ తర్వాత శివాలయం అండి. మేము వెళ్ళే దారిలో ఉంటే తీశాను. ఇది రాంగ్ రూట్ అనుకోవచ్చని మేము పెట్రోల్ కోసమని అటు చూస్తే అక్కడ పెట్రోల్ వాళ్ళు ఓపెన్ చేసి లేదండి. తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాము. ఇంకా మా బాబుని ఇంటికాడ వదిలిపెట్టేసాం కదండి. తనకి ఒక ఫోన్ ఇచ్చేసి ఇంకా మేము ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వెళ్ళిపోయి వచ్చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. ఎందుకు అంటే అమ్మవారే కావాలని ఆటంకాలు పెడుతుందేమోనని నేను అనుకున్నానండి. దానికోసము ఇంకా అమ్మవారి మీదే భారం వేసేసి మా వారు నేను స్టార్ట్ అయ్యామండి. ఈ పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ ఆగాము పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా తనకి ఫీవర్ ఏమన్నా కొంచెమన్నా తగ్గుంటే తన్ని తీసుకెళ్ళే వాళ్ళమండి. లేదు 4కి మేము, అంటే 3:30 2:30 ఆ టైంలో కూడా తనకి ఫీవర్ ఉంది. 2:30 అప్పుడు వామిటింగ్ చేసుకున్నాడు. నిద్ర కూడా సరిగ్గా లేదండి మా వారికి. నాకు బాబు అంటే తనకి ఫీవర్ ఉంది కాబట్టి తను సరిగ్గా నిద్రపోలేదు. ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ అండి. ఆ తర్వాత నాకెంతో ఇష్టమైన బీసెంట్ రోడ్ అండి. చాలా రోజుల తర్వాత చూశానన్నమాట. ఎరగొండండి దగ్గరికి వచ్చేసాము అమ్మవారి టెంపుల్కి. అది చూడంగానే ఎంతో సంతోషం వేసిందండి. ఒక పక్క మేము టెన్షన్, అంటే బాబును ఒక్కడనే ఇంట్లో వదిలిపెట్టాము అని. ఫోన్ ఇచ్చాము, కాకపోతే ఫీవర్ కదండి భయపడతాడేమో అన్న ఉద్దేశం ఒకవైపు, ఇంకోవైపు అమ్మవారిని ఎలా అయినా దర్శనం చేసుకోవాలి అనేది ఇంకొక వైపు. దాంతో అమ్మవారి మీదే భారం వేసామండి. ఎందుకంటే అంతా అమ్మే చూసుకునిద్ది కదా అన్న ధైర్యంతో వెళ్ళామండి. ఇంకా ఆగలేదండి. మామూలుగా అయితే మెట్ల పూజ చేసేటప్పుడు నేను కొంచెం నిదానంగానే చేస్తానండి. ఎందుకంటే స్పీడ్గా చేసేది కాదు, మనసుతో హ్యాపీగా చేస్తానన్నమాట నేను. దాన్ని ఒక పని అన్నట్లు కాకుండా. కాకపోతే ఈసారి వచ్చేసి కొంచెం స్పీడ్గానే చేశాను. కాకపోతే మా బాబాయ్ గుర్తొస్తూ ఉన్నాడనమాట. ఇది వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కూడా మేము ఆగలేదండి. బయట నుంచి, అంటే బండి మీద వెళ్తానే మనసులో దండం పెట్టుకున్నామన్నమాట. ఆఖరికి మనము అమ్మవారి టెంపుల్కి వచ్చేసామండి. అదే కనిపిస్తుంది కదా గోపురాలు, అదేనండి అమ్మవారి గుడి. అందరికీ తెలిసే ఉంటుంది, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి. మేము వచ్చేటప్పటికే బాగా రష్గా ఉన్నారండి. చూసారా, వాళ్ళందరూ జనాలే అండి. ఇటువైపు పడుకొని, అంటే నిద్ర కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలా పడుకొని అలా ఉన్నారు. ఇది నేను ఎప్పుడు వచ్చినా కొత్తేనండి. ఎప్పుడు వస్తూనే ఉంటాము కాబట్టి ఏదో వర్క్ జరుగుతూనే ఉంటుందండి. అసలు ఏమంటారంటే ఏంటి మనం అమ్మవారి టెంపుల్కి వచ్చామా అన్న ఫీలింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను దాదాపు 13 ఇయర్స్ నుంచి అమ్మవారి గుడికి వెళ్తానే ఉంటున్నానండి. ఫస్ట్లో ఏం లేదండి, ఒకలాగే ఉండేది.
తర్వాత నుంచి ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉందండి. 7 అంతస్తుల బిల్డింగ్ అదిగోండి అది కట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది కడుతున్నారు. నేను దాదాపు 2-3 మంత్స్ బ్యాక్ వచ్చానండి. అప్పుడేమీ లేదు. అసలు నాకేమీ అర్థం కాలేదనమాట. మంచిదే డెవలప్మెంట్ అనేది. కాకపోతే కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. అది కొంచెం ఇబ్బంది అనిపించింది అంతే. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మెట్ల పూజకి స్టార్ట్ చేసుకున్నానండి అన్నీ తీసుకెళ్ళినవి అన్నీ కూడా చెప్పాను కదా, అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఏదైతే అదయింది. అమ్మవారి మీద భారం అని చెప్పేసి వచ్చామన్నమాట టెంపుల్కి. తనకు ఒక ఫోన్ ఇచ్చాం కాబట్టి తను ఏమన్నా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాడు, ఎవరో ఒకరికి చెప్పచ్చు అన్న ఉద్దేశము. కాకపోతే మెడిసిన్ వేసే వచ్చానండి. మార్నింగ్ తనకి టిఫిన్ అదంతా కూడా పక్కన పెట్టేసి వచ్చాను. ఆకలి అయితే తినమని అర్థం చేసుకునే బాబే కాబట్టి నాకు ఇబ్బంది లేదండి. కాకపోతే మాకు టెన్షన్ అనేది ఉంటుంది కదా. ఇంక ఈ పూజ చేసినంతసేపు, మెట్ల పూజ చేసినంతసేపు మా బాబునే అంటే తను చేసే అల్లరి ఇట్లా ఉండేది అట్లా ఉండేది అనుకుంటా చేసుకున్నాను. వచ్చే సంవత్సరం మా బాబు నేను ఇద్దరం కలిసి చేస్తాము మా వారితో పాటు. ఈసారి నుంచి కొంచెం ముందే మనం అనుకున్నది చేసేయాలి అని నిర్ణయించుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది చూడాలి. ముందు అమ్మవారి టెంపుల్కి వచ్చేటప్పటికే ముందు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అన్ని ఆటంకాలతో నేను ఉన్నాను కదా, అడ్డుపడతా ఏదోటి ప్రాబ్లం వస్తా. ఇంకా చెప్పాలంటే నా కాలు అస్సలు బాగలేదండి. నా లెఫ్ట్ లెగ్ వచ్చేసి బాగా వాసి అది కొంచెం ఒక బొబ్బలా వచ్చింది. నీళ్ళ బొబ్బ అంటే ఉందండి, అలా వస్తాయి. కాకపోతే అది వచ్చేసి నీళ్ళ బొబ్బ కాస్త నాకు సీమ్ పట్టిందనమాట. దాంతో నేను 1 వీక్ నుంచి నడవటం కష్టంగా ఉంది. అంటే నడవటం కష్టం అంటే కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాలు కింద పెడితే ఓ 10 మినిట్స్ అసలు నడవలేకపోతున్నాను. ఆ తర్వాత ఓకే బాగానే ఉంటుంది. నొప్పి అది ఉంది, అది పగిలితే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనం దాన్ని ఏదో చేయటం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను దాన్ని కదిలేదన్నమాట. కాలు అలా పెట్టుకొని కూడా నేను అమ్మవారి గుడికి వెళ్ళాను. అది మెట్లెక్కి వెళ్ళాలి కదా, అమ్మవారే చూసుకుంటారు అన్న ధైర్యం అండి. ఇక్కడ వచ్చేసి గౌరమ్మను చేసుకొని మొదటి మెట్టు దగ్గర పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేశానండి పసుపు కుంకుమ పెట్టుకోవటము. చాలామంది అండి, నేనని కాదు, చాలామంది నమ్మకంతో వస్తారండి. ఒక్కొక్కళ్ళు అయితే మెట్టుకి కర్పూరం పెట్టి వెలిగిస్తారు, మెట్టుకి పువ్వు కర్పూరం పెడతారు, మెట్టుకి అంటే ఒక్కొక్కళ్ళు కొబ్బరికాయ కొడతారు. అట్లా ఎవరి శక్తి కొలది ఎవరు మొక్కున్న దాన్ని బట్టి వాళ్ళనేది మొక్కుని తీర్చుకుంటారండి. ఒకళ్ళైతే మోకాళ్ళ మీద నడుచుకుంటా వెళ్తున్నారండి ఇప్పుడు. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఈ ఇయర్ కూడా అలానే ఉన్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం ఫ్రీగానే ఉంది. ఎందుకంటే మరీ ఎండ టైంలో వెళ్తే కొంచెం ఆ ఎండకి మనకు ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడైతే నేను చక్కగానే చేసుకున్నాను. చల్లగానే ఉంది కదా వాతావరణం కూడా. ఇది ఒకటి బాక్స్ అండి, అది 2 ర్యాక్స్ లాగా వస్తుంది. అది మేము ముగ్గురం ఫ్రెండ్స్మి తీసుకున్నాం అనమాట. ఇట్లా మెట్ల పూజకి ఉపయోగపడిద్ది. ఎవరు హెల్ప్కి లేకపోయినా అంటే 2 పట్టుకొని చేసే కాడికి ఇది 2 ర్యాకుల్లాగా వచ్చింది కాబట్టి ఒక దాంట్లో పసుపు కుంకుమ అలా వేసుకొని తీసుకున్నానండి. చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది 1 టౌన్లో తీసుకున్నాను. అతనికి ఇలా కావాలి నాకు అని అంటే టెక్కని తీసిచ్చాడు. పెద్దదిగా ఉన్నా నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మేము అప్పుడు ముగ్గురం 3 తీసుకున్నాం అనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే. అందరు కూడా నా బాక్స్కి వెళ్ళి చూస్తున్నారు. ఏంటంటే పసుపు ఒకళ్ళు కుంకుమ ఒకళ్ళు పెట్టుకునేటప్పుడు 2 బౌల్స్ ఓకే, బట్ నేను ఒక్కదాన్నే పెడతాను కాబట్టి నేను అలా ఉన్నది తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో నేను సఫర్ అయ్యాను. అలా 2 పట్టుకొని పెట్టడం కొంచెం లేట్ అవుతుందన్నమాట. 2 వేరువేరుగా పట్టుకొని వేస్తే అంత లేట్ అనిపించదు, స్పీడ్గానే అయిపోతుంది. దానితో ఇంకొకటి ఏంటంటే నేను ఎవరిని అంటే కుంకుమ పెట్టనివ్వనండి. ఎందుకంటే ఆ పసుపు కుంకుమ నేనే పెట్టుకోవాలి అనేది నా పద్ధతి. కాకపోతే పెట్టచ్చు, అంటే మా బాబు కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, ఎవరైనా బొట్లు పెట్టచ్చు. కాకపోతే నేనేంటంటే నేనే పెట్టేసుకుంటాను. కనిపిస్తుంది కదండి బాక్స్,
అలా అనమాట. ఇక్కడి నుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో. ప్రకాశం బ్యారేజ్ అండి అది, నది మన కృష్ణా నది అనమాట. చాలా బాగా అనిపించింది. అలా నిదానంగా మంచిగా చేసుకున్నామండి. కాకపోతే అక్కడ కొంచెం మెట్లు జారుతున్నాయి, అందుకని చిన్నగా నడుస్తున్నారు. కొంతమంది ఏంటంటే పైన అలా గమనించారు కదండి, పైన అలా పసుపు కుంకుమ పెట్టి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తర్వాత వాటర్ చేస్తారండి, అక్కడ కడుగుతారనమాట మెట్లని. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పసుపు వల్ల జారుతారండి. మామూలుగా ఇటువైపు పూస్తే బాగుండేది, మరి ఎవరు మనకు తెలియదు కదా. అప్పటికి సెక్యూరిటీ వాళ్ళు అంటానే ఉన్నారు, మీరు పూసి వెళ్తారమ్మా, మేము పడతాము, జారి పడతారని. వాళ్ళని కాదండి, మనం కూడా అందరూ భక్తులు వస్తూ ఉంటారు కదా, అది కొంచెం నాకు అనిపించింది ఎందుకు ఇలా అని. ఎవరైనా మంచిగా చేసుకొని ఉండాలి కదండి, అది భక్తితో మనం చేస్తే చాలు అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఒక్కడే ఎవరైనా పడితే స్లిప్ అయ్యి అది మనకే కదండి పాపం అనిపించింది అనమాట. ఎవరనేది కూడా మనకు తెలియదులేండి, మేము వెళ్ళేటప్పటికే పెట్టేసి ఉన్నాయి. అది ముందు రోజు పెట్టారా తర్వాత పెట్టారా అనేది కూడా మనకు తెలియదు. ఎట్టకేలకు నేనైతే మెట్ల పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరానికి. మళ్ళీ అమ్మవారికి వచ్చే సంవత్సరం కూడా నాకు ఇలానే మెట్ల పూజ చేసే ఓపికనివ్వు తల్లి అని మొక్కోటానికి టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి. ఈ కొంచెం వ్యూ చూపిద్దామన్నట్లు వీడియో తీసాము. ఆ తర్వాత ఎటు ఫోన్ అనేది మనకి అలో ఉండదు కదా, ఇంకా ఫోన్ అనేది బయట పెట్టేసామండి. పెట్టేసి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అనేది ఉంటుందండి. ఇక్కడండి అమ్మవారు ఉండేది. ఏదో మన అమ్మ దగ్గరికి వెళ్ళిన అంత ఫీలింగ్ అయితే వస్తుందండి అక్కడ. ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం నాకైతే అంతే ఆనందంగా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పైనుంచి కొండలు అవన్నీ చూసారా ఎంత బాగా చక్కగా కనిపిస్తున్నాయో. ఆ తర్వాత టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అండి జనం అయితే చాలా బాగున్నారు. కాకపోతే మాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల త్వరగా అయిపోయిందండి దర్శనం కావచ్చు, మెట్ల పూజ కావచ్చు, ఏదైనా సరే. మేమైతే ఇంకా వెంటనే రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చాలామంది వచ్చారండి, అంటే 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, దానివల్ల అనుకుంటున్నాను. ఎప్పుడూ ఉంటారు శ్రావణ మాసంలో, కానీ ఎప్పుడైనా సరే సండేస్ అయితే ఉంటారు. మేము సండేనే వెళ్ళాం కాబట్టి జనాలు కూడా చాలా ఉన్నారు, చాలామంది. ఎంతమంది ఉన్నా మన దర్శనం మనకైతే చక్కగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. గోపురం కూడా చాలా బాగుండిద్దండి. ఇది కూడా తర్వాతే కట్టారండి, మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు లేదనమాట. ఆ తర్వాత కొంచెంగా చాలా మార్పులు అయితే వచ్చినాయండి అమ్మవారి టెంపుల్లో. ఎట్టకేలకు అమ్మవారైతే తన దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. ఇది వచ్చేసి శారీస్ కౌంటర్ అండి, మనకి అమ్ముతారు కూడా అమ్మవారి శారీస్. అక్కడ రేట్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం కొనుక్కోవచ్చు. అక్కడ చక్కగా మంచి సంగీతము వాయిస్తున్నారండి, చాలా ఆహ్లాదంగా ఉంది. మళ్ళీ అది వినిపించవచ్చో లేదో అన్న ఉద్దేశంతో నేను అదైతే డిలీట్ చేసేసాను. ఓవరాల్గా టెంపుల్ ఇలా అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మెమరీస్గా కూడా ఉంచుకోవచ్చు కదా, దాచుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో. ఈ గోపురం చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించిద్దండి. చాలా
ఏమంటారు అదొక పాజిటివ్ ఎనర్జీ అండి. టెంపుల్లోకి వెళ్ళంగానే కాదు, ఇంకా మనకి అమ్మవారి టెంపుల్ కనిపించిన వెంటనే అండి ఆ ఆనందం ఉండిద్ది. నాకైతే అంతే ఉండిద్దండి. మీకు అలానే ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి తాబేలు ఉన్న కొలను అండి. అన్నీ బయటకే వచ్చినాయి కదా అన్నట్టు చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. చాలా బాగా అనిపించింది. బాగా ఎక్కువ మందే ఉన్నారండి. మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. అలానే త్వరగా అయిపోయిందండి. చివరికి ఎట్టకేలకు మేము 10 to 7 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. అంటే 10 నిమిషాలు తక్కువ 7 వెళ్ళాము. అంటే చాలా త్వరగా చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా చూసుకొని వెళ్ళటం అనేది నాకు హ్యాపీ అనిపించింది. అప్పటికి మా బాబు అంటే నిద్ర లేచే ఉన్నాడు. చక్కగా తన పాటికి తను అంటే లైట్లన్నీ వేసేసి వెళ్ళామన్నమాట తాళం వేసి. ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగములండి.